సరే కానీ రేపు 31st ఏమైనా ప్లాన్ చేస్తారా? సప్పగానే ఉంటుందా? మరి పొట్టతోడు నొప్పుందా? వాళ్ళ కాళ్ళు ఇరిగిపోను, వాళ్ళ చేతులు ఇరిగిపోను. అమ్మో పాతుకుంది బిడ్డ. ఏం కలుగుర్రాదు ఊకే మంట రావద్దారా? ఏమంట రాచురా, మొత్తం మంట నాకు చేస్తావు. కూర గంజరా కదా, గంట పెట్టి గెలికినాడు గెలికేది గెలుస్తాను. అవి చూడు, నేను గెలుకుడు చేయబట్టి మంట ఎట్లా వస్తాను. ఎవరు నిన్న మొన్న సరిలేదు, ఇలా కొద్ది సరిలేసినారా? మళ్ళీ బాగా పెడతాంది. చలికాలం సరి పెట్టబోతు దురద పెడుతుంది. తిన్నవారా అన్నం? తిన్నారా ఇప్పుడే? ఎవరు తిన్నాక ఎత్తేసుకొస్తుంది సాలి. ఏం కూరరా మరి? కోడిగుడ్ల కూరరా. సరే కానీ రేపు 31st ఏమైనా ప్లాన్ చేస్తారా? సప్పగానే ఉంటుందా? చేసుడే ప్లాన్ చేస్తారా? చేసుడే ప్లాన్ చేసుడే, తినుడే, తాగుడే, తందనాడు, ఫుల్ ఎంజాయ్ చేసుడే. ఇక ఎట్టయితే అబ్బా మగోడు మాటలు అయితే కోటలు కడతారా. జేబులో రూపాయి ఉండేది కానీ ఏతులు ఎక్కువ. ఇన్నవారం వచ్చాడా? చీని ఈ పండుగలు ఎప్పుడు పైసలు లేనప్పుడే వస్తాయిరా. ఈ పండుగల పూట ఏమన్నా చెయ్యాపి అడుగుదామని అడగ రాకుంటుంటది. మరి వేద్దాం ప్లానింగ్ ఇస్తే రేపు ఏమన్నా 30 లెక్క ఉంటది. రేపు చూస్తే ఇక నన్ను అడిగితే పైసలు లేనప్పుడు ఇవన్నీ ఎందుకురా మనకు? దావతలు ఇవన్నీ అవసరం? దావత దేవత. అరే ఈ చికెన్ సంగతిని ఎట్లా చేసి చూసుకుంటా. మంద అయితే మీరు ఏరు ఎట్నా అన్న? ఇది మంచిగా ఉందిరా. పక్క మరి పక్కా నేను తీసుకొస్తా, మీరు మంద సంగతి చూసుకోరి. సరేరా చేద్దాం. మందంటే మరి బాగానే ఖర్చు అయితే కదా, ఎట్లా? అవేం ఖర్చురా, మన సర్పంచ్ లేడా రామస్వామి, గెలిచినాక దావత్ ఇస్తా అన్నాడు. రేపు 31st ఆయన సెట్ చేద్దాం. బరాబర్ చెప్పినవరా. అరే ఇక నువ్వు కోడి సంగతి నువ్వు చూసుకో, మందు సంగతి మేము చూసుకుంటాం. ఇక సరే చూసుకోరి, మంచిగా ఎంజాయ్ చేద్దాం రేపు. మరి మామూలుగా 30th అంటే వేరే ఉండాలి. ఒక్కొక్కడు ఇవాళ రాత్రి నుంచి స్టార్ట్ చేస్తారు అవసరా. ఇవాళ రాత్రి అంటే మళ్ళా 30 న్యూ ఇయర్ రాత్రి దాకా పోతాడు. మోర్లు ఒక్కొక్కడు మోర్లనే అంటాడు. మనం రేపు అంతే పొద్దున్న స్టార్ట్ చేస్తే అందరు లెక్క చీప్ గా మోర్లల్లో ఆడి వండుకోవద్దురా. మనం రోడ్డు మీద వండుకోవద్దు కానీ రోడ్డు విన్న వందం తాగినాక నీకు సోయి ఉంటది, ఇంటి దాకా పోతాడట అమ్మవాడు. నిద్రస్తాను అసలే మనం మబ్బులో లేవాలి. అదే అంటుకోని అంటుకోని పారి ఇళ్ళ మీద పడింది అనుకో, ఇళ్ళని కాలిపోతూ. దగ్గర కట్టుకోరా. ఇది గట్టి గట్టిన చెప్పాడు. ఐటమ్స్ కాదురా, సుప్రభాతం పాడబెట్టు. సరే సరే, మిస్టేక్ అయింది. నెక్స్ట్ కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. उत्तिष्ठ नरसार्धूला कर्तव्यं दैवमाह्निकम्. उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ गमन.
అమ్మా ఓ అమ్మా ఆ కోళ్ళు ఇడిచినవానే పిలిచిరా పోతుడు అగో ఈ పందెం కొడి పుంజేదే అందం కూడా ఎక్కడిది ఎవరు నువ్వు ఎందుకు ఇడిచి పెట్టావే ఇసుకుపోయి అట్టపోతే పొద్దెక్కర అట్ట ఉంచుకుంటావా అమ్మతోడు పుంజే నేను పందెం కొడి పుంజు తెచ్చిన అందం కూడా పెద్దది ఎక్కడ లేదు లేదా మనదే ఉన్నాయి అవి కావా అమ్మతోడు ఏమైనట్టు అమ్మతోడు పుంజు అమ్మా ఇలా నిజంగా పుంజు లేదానే లేదురా అవన్నీ మన బయటనే ఉన్నాయి లేదు అవ్వతోడు అది అట్టి పుంజు కూడా కాదే మరి పొట్టతోడున్న పుంజా పుంజా పుంజు ఎక్కడైనా పొట్టతో ఉంటుందా అని బండ 6,000 పెట్టుకొని వచ్చిన రాత్రి ఇట్లా కమ్ముకున్నా అయిపోవా అమ్మాయి ఎటు పోయిందో ఏంది 6,000 6,000 బండ 6,000 పెట్టుకొని వచ్చిన ఎవడన్నా ఎత్తుకపోయింది ఏంది 6,000 పెట్టుకొని వచ్చినవా కోడి ఎవడెత్తుకపోయిండు రా మరి ఏడవేంది కోడి రూపాయి 2 రూపాయలు 6,000 పెట్టుకొని వచ్చిన వాడి చేతులు నిజంగా చూసినావా ఆ డోర్ నువ్వే నేనే తీసిన రాది నేనే ఇడిచిన కోళ్ళను ఆయన మొందారం తేగాల తినాలి అయితే అలా చేతులు పడిపోను అలా కూరకుండలు అక్కడ ఎత్తయ్యా కోళ్ళను అట్టిగా గంగలు పెట్టిరు కోడి 6,000 పెట్టుకొని వచ్చిన అంటాను ఇంకా చూసుకోవా మంచి గమ్ముకోవా ఏడవాయ ఎవరి తినాలైనా ఎవరి కాలు రెక్కలు ఇరిగిపోయినాయి ఆడ ఉన్నది పో అక్కడ దా అంటే వస్తుంది ఎవరు తిన్నారా పో మంచిగా కడుపు నిండా తిన్నాడు ఆడు ఇంత పెద్ద పుంజు తెచ్చాడ పెట్టినవా పుంజు పెట్టి వేరే అంగల వేయింది పో ఎవడెత్తుకపోయిండో ఏడవేందో కోడి గంట పుంజు అంటాడు 6,000 పెట్టుకొని వచ్చి అంటాడు పొల్లగాడు ఎవరి చేతులు ఇరిగిపోయినాయో ఏడవాయిందో పుంజు ఆడ ఎవడెత్తుకపోయిండో పో అంగల వేయింది పుంజు చెర్రవాయ గన్ని పైసలు పెట్టుకొని వచ్చిండు ఏడవాయను పిలువ అన్నుడు కత్తాయి పిలువు అవి వచ్చినాక చూడు అలాగే ఇట్టున్నదా చూడు ఏడవేయిందో వాళ్ళ చేతులు ఇరిగిపోను వాళ్ళు ఎక్కడ పెట్టుకొని తిన్నారో పో మంచిగా కడుపు నిండా దా 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 ఏదే పుంజు ఏవి ఎక్కడ ఉన్నది రమ్య మీ పెద్దమ్మ ఎవరినో పొద్దుగాల బాగానే తిడుతుంది గానే దొంగలు పడ్డారట్నే ఏంది దొంగలు పడ్డరా ఇవన్నీ ఎత్తుకపోయిరా ఏంది మా అన్నగాడు సంక్రాంతి పందెం కోసం అని పెద్ద పుంజు నూనె కచ్చుకున్నాడు అట్నే దాన్నే ఎత్తుకొని వీకిండట ఎవడో రాత్రి అందుకే తిడుతుంది మా పెద్దమ్మ ఏంది పుంజుని ఎత్తుకపోయిర్రా ఈ దొంగలు పైసలు బంగారం ఎత్తుకపోతారు గాని ఈ పుంజుని ఎత్తుకపోకటేందే అవునే దొంగోడైతే పైసలు బంగారం ఎత్తుకొని వాళ్ళు గాని ఇంకా కోడిని ఎత్తుకోవడేంది ఇలా 31st కదా ఆడేవాడు మంచిగా దావ చేసుకుందామని ఎత్తుకొని పోయినట్టున్నాడు గందుకే అయినట్టున్నదే మరి వాళ్ళు ఎవరో తెలిసిందా తెలియదే నేను మబ్బులు లేచినప్పుడు 3 కనబడ్డరే కానీ ఆ చీకట్ల ముఖాలే కనవాలేదు మరి చెప్తే ఏం బావు మరి మీ పెద్దమ్మకి నేనెందుకు చెప్తా మొన్న మాకు కిలంత కోడుంటదే దాని కుక్కలు పట్టంగా కళ్ళ రెండే చూసుకుంటున్నారట వాళ్ళు కనీసం ఆడి అనుగుణంగా అనలేదట నేనెందుకు చెప్తా పట్టుకొని తినని ఏంది ఆడేవాడో ఇలా గట్టనే కావాలి సరే పోనీ గాని పోయి పాలైతే తీసుకురాపో సరే ఇందే ఆడ ఎత్తుకపోయిందో మొగోడు ఎత్తుకపోయిండో కోడి ఏడవాయనేమో పోరడు ఇంతకాలం 6,000 పెట్టుకొని కచ్చుకున్నాడు వాళ్ళ చేతులు ఇరిగిపోను వాళ్ళ చేతులకు జట్టలు ఉట్టా ఏమేం తినాలైనా ఏమో ఎవడెత్తుకపోయిండో ఆడ దొరకని సంగతి చెప్తా ఇటు పోయినవే ఏమైందిరా శ్రీకాంత్ పొద్దుగాల బాగానే తిడుతాంది ఎవరు మీ అమ్మ నిన్న పందెం కూడా పట్టుకొని రాలేదారా నువ్వు కలుతీ కదా పందెం కూడా అరే శ్రీకాంత్ ఏంటిరా పుంజు ఎక్కడిదిరో జోరుదారు ఉన్నది ఓ ఇదారా ఈ పుంజు మామూలు పుంజు కాదు పందెం కొడి పుంజు ఇప్పుడే 6,000 పెట్టి కొనుకొస్తానా ఏంది పందెం కోడి పుంజా దీన్ని 6,000 పెట్టి కొన్నావా 6,000 పెట్టి కొనుకొస్తానా ఈసారి సంక్రాంతికి పందెంలో దిగుతుంది మన పుంజు ఒక్కొక్క పుంజు తలకే టపా 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 లేపరెత్తది విజయం మనదే సంక్రాంతికి మంచిగానే తెస్తాను పుంజు
ఇంకా పందాలకు బాగానే రోజులు ఉన్నదిగా, మంచిగా తిండి పెట్టి గట్టిగా మేపుదాని. నేను తినకున్నా మంచి దీనికి తిండి గట్టిగా పెడతా, బల్లెం నీ గురించి గొప్ప చెప్పండి వరకావు. ఈసారి సంక్రాంతికి శ్రీకాంత్ గారు పుంజా మజా ఏ ధర. ఓ అదారా 6,000 పెట్టి కొన్నా అన్నావు, ఏమైందిరా దానికి? రాత్రి జాలి లేచి వండుకున్నారా, పొద్దులే చూసరికి ఆ జాలిలో పుంజు లేదట. అయ్యో వాళ్ళ మీద మన్ను పోయా, వాళ్ళ కాళ్ళు ఇరిగిపోను, వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళ మెడలు అంకెర పోను, పుంజుని వాళ్ళు ఎత్తుకుపోయారా. అయ్యా ఆడ ఎత్తుకపోయిందో మొగోడు ఎత్తుకపోయిండో, నా కోడి పుంజు నాకు ఇంటికాడ పొద్దుకాడ ఉండపోతే ఆడు సత్యనాశనం అయిపోతాడు. నేను సాపన పెడతాన్నా. మీ కోడి ఎత్తుకపోతారా? మీ కోడి ఎత్తుకపోవడానికి వాళ్ళకి ఎన్ని గుండెలు? వాళ్ళ నోట్ల చక్కెర పొయ్య, వాళ్ళ ఇంట్లో బంగారం ముట్ట, ఎంత ధైర్యం వాళ్ళకు. వాళ్ళు ఏమన్నా అనుకుంటే అనుకోక ముందే జరగా. అరే మీరు తిట్టినట్టు లేదురా, వాళ్ళని పొగిడినట్టున్నది. అరే శ్రీకాంత్, అయిందేదో అయిపోయింది. మీ కోడి మీకు బాగుంటున్నావు, ఇంటికి వస్తుంది, లేకపోతే ఎవరి కడుపులో వాడుతుంది. తిట్టినంత మాత్రాన్ని ఇప్పుడు తీసుకొచ్చి చేస్తారా చెప్పు? తీసుకొచ్చి రాగా తిడతాం, ఊకుంటాం, ఇడిచి పెడతాం అనుకుంటారా? వాళ్ళ దినాలు కాను వాళ్ళ. ఈడుంటే తిట్ల చచ్చిపోయేటట్టున్నావురా. నాకెందుకో ఇలా ముగ్గురిని వస్తే ఆ పుంజుని ఎత్తుకపోయింది వీళ్ళే అనిపిస్తుంది. వాళ్ళు ఎత్తుకపోతే వాళ్ళ కళ్ళు తిట్టుకుంటారా అనే? అబ్బో నీ కాళ్ళ గురించి తెలియదే, వాళ్ళు పెద్ద కంత్రిగాళ్ళు. వాళ్ళు ఇటు వస్తారు కదా, ఆ పుంజుని ఎత్తుకపోయింది మీరే రా అని ఉట్టేనే కొట్టి ఉత్తా వాళ్ళే బయట పడతారు చూడు. అరే కోడిని స్కిల్ చేయద్దురా, మంచిగా కమిరిచ్చి అండితే వేరే టేస్ట్ ఉంటది. అరే కొద్దిగా సూప్ కూడా పెట్టించుకుందాం, పెట్టిద్దాం. మంచికి 2 రొట్టెలు చేయించుకుందాం. బోల్పాల అద్దా? అరే బోల్ పాలలు కూడా ఉంటాయిరా, ఆ సూపులో బోల్ పాలతో కమ్మ వస్తుంది. మరి అదే మరి ఉంటాయి, బోల్పాలు ఉంటాయి, రొట్టెలు ఉంటాయి, అన్ను ఉంటాయి. మరి అన్ను ఉంటేనే మరి దావత్ ఉంటది. అరే నిర్మల్ ఆగుర్రా. ఏంటిదే? అరే నిజం చెప్పుర్రా, ఆ కోడి పుంజుని ఎత్తుకపోయింది మీ ముగ్గురేగా? అమ్మతో నీకెలా తెలిసే? మేమెందుకు ఎత్తుకపోతే మేమన్నా దొంగలకి కనబడతానా మీకు? అబ్బా ఏం యాక్టింగ్ చేస్తున్నావురా. నేను మబ్బులలో షాకులు వంగా మీరు ఆ జాలకించాలి కోడి పుంజుని ఎత్తుకోవంగా నేను చూడలేదు అనుకుంటారా? నేను చూసిండ్రా. ఈ ముచ్చట శ్రీకాంత్ గారికి చెప్పమంటారా? ఏంది మేము దొంగలకి కనబడతానవా? మేము తాగలేం కాబట్టి నేను ఏమంటలేము. తాగిట్లు ఉన్నాం అనుకో, సర్తే నీ కోడి మీద ఇరిగేపికాలే. మరే అయినా వాళ్ళ కోళ్ళు ఇడిచే పెట్టే మీరెట్లా ఇరగొడతారు? నీ ముఖం, వాళ్ళు ఇరగొడతా అన్నది మా కోడి మెడ కాదే, నా మెడ. అవురా, నేను మబ్బులే షాకులు వంగా మీరు అలా జాలకించాలి కోడి పుంజుని ఎత్తుకోపోంగా నేను చూడలేదు అనుకుంటారా? నేను చూసిండ్రా. ఈ ముచ్చట శ్రీకాంత్ గారికి చెప్పమంటారా? అంటే ఆ పుంజుని మీరే ఎత్తుకోపోయారు అన్నట్టు. మేమే ఎత్తుకపోయాను. అవ్వా గంత దొంగలు పాడారేంద్రా. అయినా పుంజుని ఎందుకు ఎత్తుకోపోయారు? అంటే 31 దావత్ కి మా దగ్గర పైసలు లేవు, అందుకే దావత్ గా పుంజుని కనానికి మాత్రం చెప్పుకురే, మీకు దండం పెడతా. ప్లీజ్ చెప్పకురే, చెప్పుకురే మీ దండం పెడతా, మీ కాలు మొక్కుతుంది. ఇద్దరు బాగా మా పరువే ఉండదు ఈ ఊళ్ళో. ప్లీజ్ దండం పెడతా, చెప్పకురే, చెప్పు. సరే తి, మీరు గింతగానం బతిలాడతారు కాబట్టి చెప్పం. మేము చెప్పకుండా ఉండాలంటే మీతో మమ్మల్ని కూడా దావత్కు తీసుకోవాలి. ఓ పూరి, అది మీ పెద్దమ్మల పుంజుగానే? మా పెద్దమ్మది అయితేంది, మా పెద్ద బాబుది అయితేంది, మా అన్నది అయితేంది. నీ అవ్వ ఆ పుంజును ఉన్నప్పటి నుంచి వాళ్ళు మా ఇంటికన్నా బుక్కింది, మా ఇంటికన్నా ఎరిగింది. అయినా వాళ్ళు పట్టుకొని పోయి మంచి పని చేసిరే. నువ్వు బాగా అంటున్నావు కానీ మా కోడిని కుక్క పట్టంగా కళ్ళ 2 చూసుకుంటున్నారట. అదేం కదా మరి? వాళ్ళు తినంగా మనం 2 ముక్కలు తింటాం, అంతే కదా. ఏం కత్తి పోదాం. సరే తి, నీకులేని బాధ నాకెందుకు, పోదాంపా. మేం చెప్పకుండా ఉండాలంటే మమ్మల్ని కూడా దావత్ తీసుకోవాలి, లేకపోతే శ్రీకాంత్ గారికి ఖచ్చితంగా చెప్తా నేను. వీళ్ళేంద్రా మనతో దావతులకు వస్తా అంటారు. అత్తే రాని రాళ్ళు బాగానే తింటారా? వాళ్ళ అద్దురా, వాళ్ళ అత్తే మందు కూడా చక్కగా తాగరాదు. నిజమేరా. మీరు అద్దే మేము పట్టిందే గింతంత కోడి, ఇంకా మళ్ళీ మీరు వస్తా అంటారు దావతులకు. మళ్ళీ మీరు వస్తే ఓ తాగరాదు, ఓ పిత్తరాదు, ఏమంటావురా? మందిదో బాధ అయితే నీదో బాధ ఏంద్రా, గబ్బు గబ్బు మాట్లాడతావులే. మీరు అద్దే రాదు. మీరు గిట్లే తిన్నారా?
పావే మా అన్నకో చెప్పుదాం. చెప్పకే ప్లీజ్ దానికే మీరు దాతలకు అత్త రారు కానీ దానికి మాత్రం చెప్పకూడదు. గిట్లా అన్నారు మంచిగా ఉంది. సరే మీరు వారి మేము తయారత్తాం పోవే. వాడు లగ్గం ఆడ తయారవుతారట. మొక్కు బిడ్డ, దేవుళ్ళకు మంచిగా మొక్కుకో. వాంచను పొందేడిందో దొరకాలి, నీ వాంచను వాంఛను. బయట పడాలి, ఎవరు మట్టుకుపోయిన బయట పడాలి స్వామి. స్వామి తల్లి నీ పంచను శ్రీకాంతోళ్ళ పుంజు కుక్కలు గిట్ట తిన్నాయో, కుక్కలు గిట్ట తిన్నాయో, కుక్కలు ఎత్తుకపోయినాయో, కుక్కలు కూడా ఎత్తుకపోలే. మరి ఆ పుంజును పిల్లులు గిట్ట తిన్నాయో, పిల్లులు ఎత్తుకపోయినాయో, పిల్లులు ఎత్తుకపోయినాయో, పిల్లులు ఎత్తుకపోయినాయో, పిల్లుడు కూడా ఎత్తుకపోలేదు బిడ్డ. అయ్యో మరి మరి ఇంట్లుండి గిట్ట ఆ ఇంటి పక్కల పోయింటి ఉండి దొరుకుతలేదు కావచ్చు, పెట్టెలతో వారిపోయింది కావచ్చు. వారిపోయిందో ఏమో, వారిపోయిందో ఏమో, పారిపోలేదట బిడ్డ. నీకెవరో విన్నాను అనుమానం ఉంటే చెప్పు. అనుమానమా? ఆ మల్లిగాడు. మల్లిగాడా? మల్లిగాడు. సామి తల్లి నీ బాంచను మల్లిగాడట. మల్లిగాడు అయితే అతకాలి, మల్లిగాడు కాకుంటే లేవ్వాలి. మల్లిగాడట, మల్లిగాడట, మల్లిగాడు కూడా కాడట బిడ్డ. ఆ ఇంకా చెప్పు. కోమరుడు. కోమరుడు. స్వామి తల్లి నీ బాంచను కోమరడట. మరి కోమరడైతే వాతుకోవాలి, లేకుంటే లేవ్వాలి. కోమరడేనా? 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 కోమరడే, కోమరడు కూడా కాదట బిడ్డ. అయ్యో నువ్వున్నారా ఎవరన్నా? మల్లి. మల్లి. మల్లా? మల్లి. పొట్టి మల్లి. పొట్టి మల్లి. పొట్టి మల్లి. స్వామి తల్లి నీ బాంచను పొట్టి మల్లి అయితేనేమో పాతుకో, పొట్టి మల్లి కాకుంటే లేవు. పొట్టి మల్లి ఆట తల్లి నీ బాంచను, పొట్టి మల్లి ఆట. పొట్టి మల్లి కూడా కాదట బిడ్డ. ఇంకెవరు ఉంటారు చెప్పు ఇంకెవరన్నా ఉంటే. అనిల్ గాడు, సిరిమల్ గాడు, రాజు గాడు, వీళ్ళ పేరు కూడా. స్వామి తల్లి నీ బాంచను అనిల్ గాడు, రాజుగాడు, తిరుమల గాడు వాళ్ళు ముగ్గురు అయితే వాతుకో, లేకుంటే అలకగా లేవ్వు. అలకగా లేవ్వు, వాళ్ళైతే వాతుకో. అలకగా లేవ్వు, వాళ్ళైతే వాతుకో. అమ్మో పాతుకుంది బిడ్డ, అత్తలేదు. అబ్బ దొంగ వాడుకవులు నా పుంజ దొంగతనం చేసి ఏం తెలియనట్టు భలే నటిస్తాలమ్మా. అయితే ఆలే దొంగలుగా. వాళ్ళే నీ పుంజు ఎటుపోలేదు బిడ్డ, పాతుకుంది. అస్సలు ఇగ్గిన కూడా అత్తలేదు. దొంగ పడుకోవాలి చూడు ఆగిల సంగతి. ఫోన్ చేస్తా. మాకు థమ్స్అప్లు తెచ్చిరారా? స్ప్రైట్ తెచ్చిన తాగు. ఎందుకు తెచ్చిర్రా బొక్క? మీరు కాటన్ తెచ్చుకుంటే ఏం లేదు కానీ మాకు ఒక స్ప్రైట్ కే అరిగిపోయినట్టు చేస్తాను. 10 మంది తినేటట్టు మీరు దొంగతనం చేస్తే ఏం లేదు కానీ శ్రీకాంత్ గాడు ఏంద్ర నాకు ఫోన్ చేస్తాడు. స్పీకర్ అని దొంగ పడుకోవాలారా? నా పుంజుని ఎత్తుకపోతారా మీరు? మేమెందుకు ఎత్తుకొచ్చినవురా? మేము ఎత్తుకరాలే. చాలు చాలు అబద్ధాలు చెప్పిన కాడికి. ఇక్కడ నేను అల్లు పట్టించిన మీ పేర్లు వెళ్ళాయి. అరే నువ్వేమున్నావురా? ఇక ముసలోళ్ళ లెక్క మూడో నమ్మకాలు నమ్ముడేంది? మూఢ నమ్మకం కాదు, నిజం. నా పుంజును మీరు ఎత్తుకపోయినా ఒప్పుకోరి. అరే నిజంగా రా, మేము ఎత్తుకరాలేరా. నీ మీద నీ కోడి మీద ఒట్టు. మీరు తినర్రా. నా కోడిని ఎత్తుకపోయినా ఒప్పుకోలేదు అనుకో, కక్కుడు గవర్ అయితట్టు అవ్వతోని మంత్రాలు చెప్పిస్తా మీ ముగ్గురికి. కక్కుడు గవర్ అయితట్టు అవ్వతోని మంత్రాలు చెప్పిస్తా మీ ముగ్గురికి. అరే శ్రీకాంత్, నీకు దండం పెడతావురా. నీ కోడిని ఎత్తుకొచ్చింది మేమేరా, కనుక మంత్రాలు అయితే ఏ పేకరా, నీకు పుణ్యం ఉంటది. అవురా, దొంగతనం చేసేందుకు కొద్దిగా బుద్ధి లేదారా మీకు? ఇంకా కోడి పుంజు దొంగతనం చేస్తారా ఎవడన్నా? 31 దావత్ చేద్దామంటే రాజుగాడు అనిల్ గాడు పైసలు లేవు, దావత్ అద్దేమద్దా అన్నారు రా. అందుకే దావత్ కోసం మబ్బులు వచ్చి నీ కోడిని ఎత్తుకొని వచ్చినాం. అబ్బ దొంగనా వెళ్ళారా? మిమ్మల్ని ఇట్లా కాదురా, మీరు ఎక్కడ ఉన్నారా? మరే కొద్ది చెప్తానా, నా పుంజు నాకు తెచ్చేలే అనుకో మంచిగుండా చెప్తానా. ఇంకెక్కడ కోడిరా, కూరై గంజులు ఉన్నది. కూరై గంజులుందా?
అరే నీ అబ్బా అది సంక్రాంతికి పందెం కోసం అని కొనుకొచ్చిన కోడి పుంజురా అది. నీ అబ్బా పండ 6,000 కొనుకొచ్చుకున్నారా. ఇగో మంచిగా చెప్తా నేను, 6,000కు ఇంకా 6,000 కలిపిస్తేనే బతుకుతారు, లేదంటే ఈ 31st కు తలకాయలు లేస్తే చెప్తారా బిడ్డ. అరే నీ దండం పెడతాం కాలు మొత్తం అంత పని చేయకురా. అరే వీడు పైసలు డబల్ అడుగుతాను రా. అరే ఆడు ముందే గరం మీద ఉన్నాడు, ఆడు ఏం చెప్పింది చేసేటట్టున్నాడు. ఇస్తామని చెప్పు. పైసలు అనుకోలేదు. అరే సరే రా, నువ్వు అడిగినంత ఇచ్చేద్దాం పైసలు. ఎక్కడున్నారా మీరు? ఈ రాజయ్య మండవ కాడ ఉన్నాం. సరే ఉండు వస్తానా. అవ్వా ఆ పుంజు ఆ పాడుకోలు ఎత్తుకపోయారట, దాన్ని కూర వేసిల్లట అవ్వా. అయ్యో అలా నువ్వు విడిచిపెట్టకు బిడ్డ. విడిచిపెట్టా? 12,000 ముందు ఇడిచిపెట్టమ్మా. పోయిరా. ఇక అమ్మా కట్టం. కట్టేందుకు పోయిరా. ఉండనమ్మా ఉండను పోయేస్తా. పోయిరా. అరే కూర ఆకలి అవుతుంది. అరే ఆడ అత్తన్నట్టు ఆగుర్రా, వచ్చినాక మొదలు పెడదాం. ఏ అచ్చడు ఎట్లా అత్తడు, ఇది మన కూరనే, ఆయన పైసలు ఇస్తలేమా? ఎయ్యి అయ్యే. అరే కాకిన మందు ఒకరా లబుట్. సూపర్ కూర మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటా. మస్తుంది. ఎందుకు మంచిగా ఉండదు రా కర్రోడా, ఆ పుంజు నాది కదా, మంచిగానే ఉంటది. నీ అబ్బా బంగారం మొదలు పుంజును ఎత్తుకచ్చుకొని అనుకో తింటు రారా. నీ అవ్వ నువ్వు ఇన్నవున్నా వాడే, ఇదంతా నీ ప్లాన్ అన్నమాట ఇది. అమ్మ తోర్రా అన్న, నాకేం తెలియదురా. ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఇది మన పుంజ అని. నేను గట్లా చేస్తున్నారా అన్న, నాకు తెలిసినాక నేను ఆల్రెడీ తిట్టినా, అరే ఇట్లా వేయద్దురా తప్పురా అని. వీళ్ళే నా మాట వినలేదు. కాటులు గంతే. అరే పైసలు ఇస్తా అని చెప్పినాం కదా, దా తినవుదా. అరే ఒక బీరీరా. ఇప్పుడే దిగారా. అరే నాకది రావులే ఆనకే. కూర్చుందా. అరే తిన్నాక తిస్తారుగా. అరే తిన్నాక కంపల్సరీ ఇస్తావురా. ఎందుకు భయపడతాను? 12,000 ఇస్తాను, 2 తెచ్చుకోవచ్చు నువ్వు. నువ్వు కోడి మీద రంది పెట్టుకొని చక్కగా తినకపోయావు. మంచిగా తిను, పోయేటప్పుడు నేను డబ్బులు ఇస్తాను. 12,000 తినరా. ఇంకో 2 ముక్కలై. అయ్యో ఏత్తన్నారా, మా అన్న నేనే ఆనకే నేంది ఇటు పట్టరా అన్న. తిన్. అరే ఇలా 31st నీ కోడి తెచ్చిన బాధలు ఉండకు, తిను మంచిగా. అరే మా దగ్గర పైసలు లేకనే నీ పుంజుని ఎత్తుకొచ్చినావురా, కానీ నీకు ఇస్తా అన్న 12,000 ఇస్తాం, తిన్నాక ఇస్తాం, మర్చిపోకు. తిను. ఇచ్చుడేరా. ఏముందిరా, మనిషికి 4,000 అయితే అయిపోయాయి, 12,000 ఇస్తాం. ఇస్తాం. నువ్వు తిను. ఇచ్చుడే. అరే మన దగ్గర రూపాయి లేకున్నా తిన్నాం తాగినాం, ఇదిరా 31st తాగుదాం అంటే ఎవరి లైఫ్ లో మర్చిపోవు. అవునంటే నేనైతే బొత్తాలుగా తిన్నా, మిసరత్తలేదు. అరే నాకైతే పైసలు ఇద్దరుగా మీరు. పైసలు తిన్నావారా? పైసలు అంట. పైసలు విన్నావారా? పైసలట. పైసలా విన్నావానే? పైసలాట. మీరిద్దరు ఆడ తీసుకుంటాడు. అరే మీరు పైసలు రారా ఇప్పుడు? మళ్ళీ పైసలు అంటేనేదిరా, నువ్వు మంచిగా తింటానవు తాగుతావు, ఇంకా పైసలు ఎందుకురా నీకు? అలా 4 బీర్లు ఉన్నాయి, తాగి సపడగా వీకు. నీ అబ్బా నన్నే బుగ్గని ఎత్తారా మీ సంగతి ఆగురి. అరే ఉరుకురా. మన దగ్గర పైసలు లేకనే పుంజు దొంగతనం చేద్దాం. పైసలు లేకనే సర్పంచ్ ఫోన్ చేసి మందు తెప్పించుకున్నాం. ఇంకెన్ని పైసలు కావాలన్నా పైసలు.